అయోధ్యలో దశరథ మహారాజు మహత్తరమైన అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. వేదమంత్రాలతో యజ్ఞవాటిక అంతా పవిత్రంగా మారిపోయింది. అదే సమయంలో దేవలోకంలో దేవతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రావణాసురుడి అహంకారం రోజురోజుకూ పెరుగుతోంది. రావణాసురుడు తన వరబలం మీద గర్వంతో దేవతలను, ఋషులను, యజ్ఞాలను కూడా హింసిస్తున్నాడు. అందుకే దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ప్రార్థించారు. ప్రభూ, రావణుడి హింసనుంచి మమ్మల్ని రక్షించండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: రావణుడు దేవతల చేత మరణం రాకూడదని వరం కోరుకున్నాడు. కాని మనుషులను తక్కువగా భావించి వారి గురించి వరమడగలేదు. అప్పుడే దివ్యకాంతులతో ఆకాశం ప్రకాశించింది. మహావిష్ణువు దేవతల ముందకు ప్రత్యక్షమయ్యాడు. దేవతలందరూ వినయంగా నమస్కరించి ప్రార్థించారు. ప్రభూ, మానవ రూపంలో అవతరించి రావణాసురుడిని సంహరించండి. మహావిష్ణువు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు: ధర్మరక్షణ కోసం నేను మానవ రూపంలో అవతరిస్తాను. అప్పుడు విష్ణువు ప్రకటించాడు: నేను దశరథ మహారాజు కుమారుడిగా జన్మిస్తాను. అలా దేవతల ప్రార్థనకు ఫలితం దొరికింది. ప్రపంచాన్ని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించబోతున్నాడు.